నా పేరు టి రమణ, బొట్టపల్లి గ్రామం నుంచి వచ్చాను. నాకు ఈ వెల్నెస్ కోచింగ్ సెంటర్ కోసం మన వెల్లకి సర్పంచ్ అయినటువంటి లక్ష్మణరావు గారు పరిచయం చేశారు. పరిచయం చేసి భవన్ అనే మేడం ద్వారా పరిచయం చేసి ఇక్కడ తీసుకొచ్చి మండే సోమవారం నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజుకి 5 days అయింది, 5 రోజులు అయింది. ఈ 5 రోజుల్లో కూడా నాకు చాలా మార్పు వచ్చింది. ఆరోగ్య విషయంలో కండలు పట్టిస్తుంది, నెక్స్ట్ ఎడం జబ్బ లాగుస్తుంది. ఇది బాగా అంటే రాబోయే కాలంలో పక్షవాతం వస్తుంది అని భయం కూడా వేసింది. ఈ 5 రోజుల్లో ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఇవన్నీ కూడా దరిదాపులు ఇప్పుడు ఆల్రెడీ 5 days కలిగి ఉందంటే రాబోయే ఇంకా రోజుల్లో ఇంకా చాలా హెల్తీగా ఉంటామని ఆశలో ఉన్నాను. అలాగే మా మామయ్య గారు కూడా అసలు మెట్ల నుంచి దిగలేకపోయేవాడు, ఓత పట్టుకుని దిగేవాడు. ఈ 5 daysలో మధ్యలో 1 day మిస్ అయ్యాడు, 1 రోజు మిస్ అయ్యాడు. 4 daysలో తన ఇండివిజువల్గా అన్ని కార్యక్రమం కూడా బాగానే చేసుకుంటుండు. అలాగే ఈ కొన్ని సిడాల వాటలు కూడా ఉండేవి, దానికి చాలా దూరంగా ఉన్నాడు ప్రజెంట్. ఆయన ఎవరిమాట వినేవాడు కాదు. నాదే మోనార్లాగా రోజుకు పెంకేసేవాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని పూర్తి అవాయిడ్ చేస్తాడు అన్నమాట. సూపర్ అవాయిడ్ చేసి వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు కూడా ఇది కంటిన్యూ చేయమని చెప్పేసి ప్రోత్సహించడం జరిగింది. తన ఇండివిజువల్గా నేను లేకపోయినా సరే తన ఇండివిజువల్ వాటర్ మీకులాగే చాలా జాగ్రత్తగా వచ్చి ఇక్కడ జాయిన్ అవుతాడు. నేను రావడం లేట్ అయినప్పుడు కూడా ఆయన చాలా ఇంట్రెస్ట్గా శ్రద్ధతో. మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, సుగుణ మేడం గారికి. అలాగే ఇక్కడ కూడా వచ్చిన మనతో పాటు ఒక్కొక్కరు ఇద్దరు జాయిన్ చేసినా సరే ఇంచుమించుగా మనకి మంచి ఫలితం ఉంటుంది అని వాళ్ళు చెప్పాలి. నేను కూడా ఒక 5 members-ని జాయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు ఉద్యోగం ఇచ్చే సమయం భావం వల్ల నేను ప్రజలతో మమ్మల్ని అవ్వలేకపోతున్నాను. అవి ఉన్నట్లుగా అయితే 8 hours డ్యూటీ పడిన తర్వాత ఇంకా ఎక్కువ హెల్ప్ చేస్తాను. ప్రజెంట్ 12 hours డ్యూటీ మేడం, నాకు 12 గంటల డ్యూటీ వల్ల నాకు అవ్వట్లేదు. సో నెక్స్ట్ 1 month తర్వాత మా సీజన్ కలిపి డ్రింకింగ్ కంపెనీలో పని చేస్తున్నాను. అందువల్ల నాకు సమయం లేకపోవడంతో నేను మేడం గారికి మాట ఇవ్వలేకపోతున్నాను. కానీ నెక్స్ట్ మంత్ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కువ మందిని జాయిన్ చేస్తూ ఈ ప్రోడక్ట్ కోసం నేను కూడా ఇండివిజువల్గా డోర్ టు డోర్లా ప్రసారం చేసి వాళ్ళు చైతన్యవంతం చేస్తానని మేడం కూడా మాటిస్తున్నాను. మీ వాయిస్ ఎదుటి వాళ్ళకి వాయిస్ అవ్వాలని చెప్పించాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎర్రయ్య గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అలా అతికిస్తారు కండి. మీకు ఏం రిజల్ట్ వచ్చింది? కొంచెం బాగుంది కొద్దిగా. ఇప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గరికి వచ్చి కడిగితే పర్లేదు, ప్రస్తుతానికి బాగా ఉంది. ఇప్పుడు మానేస్తున్నాం. మరి మీరు మందు తాగుతున్నారంట కదా? చెప్పండి. మందు మానేసింది, మందు మానేసింది. ప్రస్తుతానికి బాగా ఉంది. ఇప్పుడు ఒంట్లో ఆరోగ్యం ఉంది, పర్లేదండి. 5 రోజులు బట్టి బాగా ఉందండి. వాటర్ తాగుతున్నారా? వాటర్ ఎక్కువ తాగుతున్నాం. గట్టి మాట్లాడండి. వాటర్ ఎక్కువ తాగుతున్నాం. ఇంకా మరి మీ ఏమవుతారు? మీ మేనల్ మీకోసం అంత చక్కగా చెప్తున్నారు. మరి ఈ ఒక్కరోజు మందు తాగేసి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మందు మానేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మానేసిన తర్వాత మందు వేసుకుంటారా? మానేస్తారా? మీ ఆరోగ్యం కోసం అన్ని చెప్తున్నాను కదా. మరి ఎవరి వాళ్ళు మారారు మీరు? మీ మేనల్లుడి వల్ల. ఓకే, మీరు తీసుకురావడమే ఆయన తీసుకొచ్చారు కదా, నేను ఎంతో కష్టపడి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం గారు మీరు రండి, మీరే రండి. అందరికీ నమస్కారం. మేడం గారికి అది పర్లేదు. అందరికీ నమస్కారం అండి. మేడం గారికి మరీ నమస్కారాలు. మేము 10 days అయింది. నాకు చాలా ముడుకులు నొప్పుగా ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతానికి పర్వాలేదు. నేను కొన్ని అలవాట్లన్నీ మార్చుకున్నాను.
టీ అది తాగడం మానేస్తాను, టైం మెయింటైన్ చేస్తాను. ఎన్ని కేజీలు వెయిట్ లాస్ అయ్యారు? నేను ఒక 2 kg మైనస్ అయ్యాను. ఓకే. మీ ఆహార అలవాట్లు మార్చుకున్నారా? మార్చుకున్నాను. వాటర్ ఇంతకుముందు తాగేవారా? ఆ వాటర్ తక్కువ తాగేవాడిని, ఇప్పుడు ప్రస్తుతానికి 5 లీటర్ వరకు వాటర్ కూడా తాగుతాను. ఇప్పుడు మీరు ఒక్కలే వాడతారా? మీ ఫ్యామిలీకి కూడా చెప్తారా? చెప్తాను, ఇంకా లైన్లోకి రాలేదు, వచ్చినట్టు చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. మీ వాయిస్ ఎదుటి వాళ్ళకి ఆయిల్ చేయండి చెప్పించాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరు నా వాయిస్ ఎదుటి వాళ్ళకి ఆయిల్ అవ్వాలని మీకే? ఇక్కడికి వచ్చి 8 రోజులు అవుతుందండి. మాకు బాగుంది ఒంట్లో కొంచెం. ఫస్ట్ ఎలా వచ్చారు? కుంటుకుంటూ వచ్చారా నడుచుకుంటూ? కుంటుకుంటే వచ్చామండి. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. పద్ధతులను మార్చుకున్నారా? మార్చుకున్నాను. వాటర్ తాగుతున్నారమ్మా? అవుతున్నాను. టీలు తాగారా? ఫస్ట్ లో తాగారు కదా? ఫస్ట్ 2-3 సార్లు తాగేదాన్ని రోజుకి. ఇప్పుడు అసలు తాగడం మానేశాను. బాగానే ఉంది ఒంట్లోనే. మా మేడం గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వావ్, సూపర్.